హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ తోటి 24,225 దగ్గర ఓపెన్ అయింది. 24,225 ఇవాళ ఓపెనింగ్. అండ్ రీచ్ అయిన హై చూసుకుంటే 24,242. 24,242 ఓపెనింగ్ నుంచి రీచ్ అయిన హై జస్ట్ ఒక 17 పాయింట్స్ మాత్రమే ఉంది. ఈ ఇండికేషన్ తోటే మార్కెట్లో స్ట్రెంత్ లేదని తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ గ్యాప్ అప్ నుంచి ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఈరోజు మనకి ఇంట్రాడే లో చూసుకున్నట్లయితే 23,840 వరకు ఉంది. 23,840. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ ఇస్ 400 పాయింట్స్ రేంజ్ సింగిల్ ఇంట్రాడేలో. అది కూడా మార్కెట్ గ్యాప్ అప్ నుంచి 400 పాయింట్స్ ఫాల్ అవుతూ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా 23,883 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 2-3 డేస్ నుంచి ఈ 24,000 లెవెల్ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ 24,000 బిలో ఒక క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ వీ విల్ కన్సిడర్ 24,000 లెవెల్ యాజ్ రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నాం. అలా చూసుకుంటున్నప్పుడు ఈరోజు ఈ 24,000 లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ సో ఇంత లోయర్ లెవెల్లో క్లోజింగ్ ఈ మంత్లో అయితే రాలేదు. చాలా రోజుల క్రితం మాత్రమే మనకి 23,900 బిలో ఒక ఇంట్రాడే వైస్లో క్లోజింగ్ అనేది మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం లాంగ్ బ్యాక్లో చూసుకున్నట్లయితే ఈ లెవెల్ ఆఫ్ క్లోజింగ్ మనకి జూన్ మంత్లో వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని మనకు ఒక 5 months లోకి మార్కెట్ అయితే ఫాల్ అయిపోయింది. ఈరోజు క్లోజింగ్ బట్టి మార్కెట్ని మనం 5 months లోలో చూడొచ్చు. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూసుకుంటే టోటల్ రేంజ్ వచ్చేసి ఇక్కడ 340 పాయింట్స్ రేంజ్ కనబడుతుంది. ఒక స్ట్రాంగ్ బాడీ రేంజ్ తోటి ఒక కంప్లీట్ రెడ్ క్యాండిల్తో మార్కెట్ క్లోజ్ అవడం అయితే జరిగింది. ఇది చాలా హ్యూజ్ ఇండికేషన్ మార్కెట్ బేరిష్ మోడ్లో షిఫ్ట్ అయింది అనడానికి. సో ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక కొద్ది టైం స్పెండ్ చేసింది. బికాస్ నిన్న మార్కెట్ క్లోజింగ్ మనం చూసుకుంటే నిన్నటి క్లోజింగ్ని ఇక్కడ మనం నోట్ చేసుకుందాం. 140 అరౌండ్ మార్కెట్ క్లోజ్ అయింది. ఇది మనకి నిన్నటి క్లోజింగ్ అనుకుంటే 24,140. ఇనిషియల్ స్టేజ్లో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మార్కెట్ 24,140 ఎబోనే స్టే చేయడానికి ట్రై చేసింది. సో ఫ్రమ్ 9:15 10:30 వరకు కూడా. సో ఎప్పుడైతే 10:30 క్యాండిల్ మనకి నిన్నటి క్లోజింగ్ కన్నా బిలో వచ్చేసిందో సో ఇక్కడ కన్సోలిడేషన్ కోసం కొద్దిగా టైం తీసుకోవడం జరిగింది. ఫ్రమ్ 10:30 to 12:15 1 2 3 4 5 6 7 8 సో 8 క్యాండిల్స్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. 2 hours పాటు ఈ స్మాలర్ రేంజ్లో కన్సోలిడేట్ అయ్యాక ఫైనల్లీ పెద్ద స్ట్రెంత్ కనపడలేదు. ఇక్కడి నుంచి మార్కెట్ ఈ 24,000 లెవెల్ని కూడా బ్రేక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఎప్పుడైతే మనకి 1 o'clock క్యాండిల్ 24,000 బిలో క్లోజ్ అయిందో సో అప్పుడు ఈ 24,000 లెవెల్ అజ్యూమ్ చేస్తున్న లెవెల్ కాస్త ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో ఆ తర్వాత ఏ క్యాండిల్ కూడా 24,000 లెవెల్ని హిట్ చేయలేకపోయింది. అలా ఫైనల్ క్యాండిల్లో ఇంట్రాడే రీచ్ అయిన లో కూడా 23,840 వరకు వెళ్ళి ఫైనల్ క్లోజింగ్ 23,883.45 ఇది యాక్చువల్ క్లోజింగ్. ఇక్కడ మార్కెట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో దీన్ని బట్టి ఇప్పుడు 24,000 లెవెల్ని రెసిస్టెన్స్ లానే చూస్తున్నాం. ఇప్పుడు ఫ్రెష్ జోన్లోకి వచ్చింది మార్కెట్. సో 24,000 నుంచి 23,500 ఒక 500 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం వీక్లీ వైజ్ క్యాండిల్లో అనుకున్నాం 24,000 బిలో మార్కెట్ క్లోజ్ అవుతుంటే సో ఒక 500 పాయింట్స్ రేంజ్ని మనం షిఫ్ట్ చేసుకుంటామని. సో ఈ లోవర్ షిఫ్ట్కి మనం ఇప్పుడు వచ్చేసాం. రేపటి మార్కెట్లో మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈరోజు ఇంట్రాడే లోని రేపు బీట్ చేస్తుందా లేదా అనేది. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చాలా పెద్ద రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది నిఫ్టీ 50లో లానే. ఇక్కడ మనం చూసుకుంటే ఓపెనింగ్ 52,053 52,053 ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా వచ్చేసి 51,157 51,157. ఫ్రమ్ హై అండ్ లోస్ టోటల్ బాడీ రేంజ్ మనం గమనించినట్లయితే 900 పాయింట్స్ బాడీ రేంజే కనపడుతుంది. ఇంట్రాడే లో వచ్చేసి 51,000ని మనం తీసుకోవచ్చు. 51,000 ఇంట్రాడే లో అండ్ ఇంట్రాడే హై వచ్చేసి 52,169. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ of Bank Nifty is
1160 పాయింట్స్ అరౌండ్ ఉంది. మనం యాక్చువల్గా ఎలా ఎక్స్పెక్ట్ చేసామంటే మార్కెట్ని 52,200 నుంచి 52,800 ఒక 400 పాయింట్స్ని ఒక కన్సోలిడేషన్ జోన్ లాగా మనం భావించాం. సో ఈ రేంజ్లో మార్కెట్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడైతే బ్రేక్అవుట్ వస్తుందో దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుందాం అనుకున్నాం. ఒకవేళ లోయర్ సైడ్ వెళ్తుంటే 51,000 వరకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందని మాట్లాడుకున్నాం. బట్ ఫస్ట్ హాల్ట్ వచ్చేసి 51,500. సో ఈ లెవెల్ని సపోర్ట్ లాగా అనుకున్నాం, ఫస్ట్ ఇనిషియల్ సపోర్ట్. బట్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్కి మనకి 51,000 లెవెలే ఉంది. సో ఈరోజు ఈ సింగిల్ ఇంట్రాడేలోనే 51,000 వరకు కూడా మార్కెట్ ఫాలో అవ్వడం జరిగింది. సో ఆల్రెడీ 2-3 టైమ్స్ మార్కెట్ 51,000 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ఈ సపోర్ట్ లెవెల్ నేను వీక్ అయిందనే అనుకుంటున్నాను. రేపైతే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ 51,000కి ±300 పాయింట్స్ రేంజ్ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. కొద్ది కన్సోలిడేట్ అవుతూ మార్కెట్ క్లోజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. చూద్దాం రేపటి మార్కెట్లో. బికాస్ ఇది ఈ ఎడ్జ్లో ఉండడం వల్ల 51,000కి దగ్గరలో ఉండడం వల్ల సో ఇక్కడ ఒక 600 పాయింట్స్ కన్సోలిడేషన్ రేంజ్లో మార్కెట్ క్లోజ్ అవుతుంది అనేది మన ప్రిడిక్షన్. ఒకసారి ఈ మొమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది 52,000 అబోవ్ 52,050 దగ్గర. సో యాక్చువల్గా మనం నిన్న మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసింది ఒక 400 పాయింట్స్ కన్సోలిడేషన్ రేంజ్ కదా. ఇక్కడ ఇంట్రాడేలో చూసుకుంటే 780 ఉంది. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్లో చూసుకుంటే 51,780 ఉంది. అండ్ టాప్ లెవెల్లో ఈ క్యాండిల్ హై చూసుకుంటే 52,169. 52,169 ఏదైతే 400 పాయింట్స్ రేంజ్ అనుకున్నామో ఇక్కడ కనబడుతుంది. సో ఈ రేంజ్ ఒక కన్సల్టేషన్ ఫేస్ లాగా యాక్ట్ చేసింది. ఎప్పుడైతే ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చేసిందో సో మనకి ఇక్కడ చూడొచ్చు 2 క్యాండిల్స్ మనకి 51,750 బిలో కూడా క్లోజ్ అయ్యాయి. సెకండ్ టైం రిటెస్ట్ చేయడానికి వచ్చింది ఈ లెవెల్ 51,800 దగ్గర. సో ఈ క్యాండిల్ హైస్ని మనం గమనించినట్లయితే ఇట్స్ అరౌండ్ 51,870 వరకు ఉంది. బట్ క్యాండిల్ వైస్లో ఓపెనింగ్ చూసుకున్న ప్రతి క్యాండిల్ బాడీ అయితే 51,800కి చాలా దగ్గరలో ఉంది. సో ఈ 51,800ని ఇక్కడ రిటెస్ట్ చేశాక మార్కెట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. సో ఈ లెవెల్ నుంచి కరెక్ట్ అవుతూ స్లోగా ఈ 51,500 దగ్గర కూడా హాల్ట్ తీసుకోలేదు. బికాస్ ఆల్రెడీ ఇక్కడ చాలా టైం తీసుకుంది 51,800 లెవెల్ దగ్గర. సో ఈ ఫాలో అవ్వడమే మార్కెట్ ఈ 750 నుంచి 51,750 నుంచి విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఈ 2 క్యాండిల్స్లోనే 51,250 వరకు వెళ్ళింది. వన్స్ ఇక్కడ కొలాప్స్ అయ్యాక ఒక స్మాలర్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది 51,250 నుంచి 51,000. ఈ 250 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతూ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్కి ఈ రెండింటి రేంజ్కి మధ్యలో 51,157 యాక్చువల్ క్లోజింగ్ ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇందాక చెప్పుకున్నట్టే 51,000కి ± ఒక 300 పాయింట్స్ రేంజ్ని రేపటి మార్కెట్ ఎక్స్పైరీకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాస్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టే మనం ఈ జోన్ ± అంటే టాప్ లెవెల్లో ఇట్స్ అరౌండ్ 51,300. సో ఇక్కడ మనం చూసుకున్న హయ్యర్ లెవెల్స్లో 51,300 దగ్గరలోనే ఉన్నాయి. 51,300 హై అండ్ లోవర్ లెవెల్లో 50,700 అరౌండ్. సో ఇంత డౌన్ఫాల్ వచ్చాక ఒక హాల్ట్ కంపల్సరీ ఉండాలి. రేపటి ఎక్స్పైరీ రోజు ఒక హాల్ట్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ చూద్దాం రేపటి క్లోజింగ్ బట్టి రేంజ్ని మనం మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.